హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసుకుంటాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఈ డ్రెస్ నా అంతటా నేను స్టిచ్ చేసుకున్నాను 2013 ఆ టైంలో. ఇప్పుడైతే మంచిగా సరిపోతుంది. ఇన్ని ఇయర్స్ బ్యాక్ బట్టలు ఇప్పుడు సరిపోతున్నాయి అన్నమాట. కానీ ఇన్ని ఇయర్స్ బట్టలు నేను అలాగ దాచిపెట్టాను. ఎందుకంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు కంపల్సరిగా నేను కూడా సన్నగా అవుతాను అని ఇలా దాచాను అనమాట. కానీ ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే. కంప్లీట్ పింక్ ఉంటుంది మొత్తం, చున్నీతో సహా పింక్ కలర్. నాకు చాలా బాగా నచ్చింది అప్పట్లో. రమా క్లాత్స్ సూర్య క్లాత్ స్టోర్లో తీసుకున్నాను ఈ మెటీరియల్. 45 రూపీసో ఎంతోనండి. నేనే అంటే మనం అప్పుడు నేర్చుకోవడానికి ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా కుట్టేస్తూ ఉంటాం కదా. ఇంకా ఏదో ఒకటి చిన్నగా తక్కువ డబ్బులతో ఉన్నది తీసుకుంటే పాడైపోయినా పర్వాలేదు అని చెప్పి ఇలాంటివి తీసుకొని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను అనమాట. ఇలా అంబ్రెల్లాలు కుట్టడము, స్ట్రెయిట్ కట్స్ కుట్టడము, ఇలాంటివన్నీ చేశాను. బాగానే వచ్చింది, మంచిగానే నేర్చుకున్నాను. కాకపోతే నాకు మధ్యలో 2018లో యాక్సిడెంట్ అయ్యేసరికి మొత్తం మానేశాను కుట్టడము. అసలు ఇప్పుడు గుర్తుందో గుర్తులేదో కూడా తెలీదు. కానీ ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడల్లా ఇది నేనే కుట్టుకున్నాను అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాలాగనే చాలామంది ఉంటారు. నేను ఇలా కుట్టడం నేర్చుకున్నది కూడా ఎందుకంటే బొటిక్ పెట్టేద్దాము అని చెప్పి. ఎందుకు అనంటే జాబ్లో ఎంతకాలం చేస్తాము, బొటిక్ అయితే మన ఓన్ బిజినెస్ కదా అని అలా అనుకుని నేర్చుకున్నాను అనమాట. నేను విజయవాడ నుంచి వచ్చేసేటప్పుడు, విజయవాడలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఆ ఆంటీకి ఎవరైతే నాకు నేర్పారో వాళ్ళకి, ఆవిడకైతే నా టీచర్ కదా ఆవిడ. నేను స్కూల్కి అంత మంచిగా వెళ్ళలేదన్నమాట. ఏదో ఒకటి గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి చీర కొనిపించి ఆ ఆంటీకి ఇచ్చాను అనమాట. ఇవన్నీ కొంచెం గుర్తుగా ఉంటాయి కదండి. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిందరవందరగా పెట్టేసి వెళ్ళిపోయాను ఇల్లు. ఈ మధ్యన నేను తలస్నానం చేస్తే డ్రై చేసుకుంటున్నాను అనమాట. అదట్టు డ్రయర్తో ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చెయ్యను. ఈ మధ్యన ప్లమ్ వాళ్ళది షాంపూ అలాగే కండిషనర్ యూస్ చేస్తున్నాను. కొంచెం జుట్టు సాఫ్ట్గా అవుతుంది. నాది మొత్తం కర్లీ హెయిర్. నాకు ఎందుకో కర్ల్స్ అంటే అంత ఇష్టం ఉండదన్నమాట. ఎంత కింద అయితే చాలా కర్ల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకేం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో 2 సార్లు గుండు చేపించుకున్నాను. అట్లీస్ట్ నాకు స్ట్రైట్గా అన్న అవుతుందేమో అని. కానీ బై బర్త్ వచ్చిన జుట్టు మళ్ళీ చేంజెస్ అవ్వవు కదా. ఇంకా ఎన్నిసార్లు చేయించుకున్నా ఇలాగే ఉంటుందిలే అని చెప్పి ఇంక వదిలేసాను అనమాట. చాలామంది నాకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవచ్చు కదా అని అంటారు. కానీ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కూడా 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండదు. దానికి మెయింటెనెన్స్ చాలా ఉంటుందని నేను వీడియోస్లో చూశాను అనమాట. ఎందుకు అన్నెసెసరీగా మనం అన్ని డబ్బులు ఖర్చు పెడతాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నాకు చాలామంది చెప్తూ ఉంటారు, ఈ కర్ల్స్ కోసము చాలా డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి కర్ల్స్ తిప్పుకుంటారు, మీకు లక్కీగా కర్ల్స్ ఉన్నాయి, ఎందుకు దీన్ని పాడు చేసుకోవడం అని అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అలాగా మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేయించుకుంటే స్ట్రైట్నింగ్ బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళాలి. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తలుపులన్నీ తీస్తాను. పొద్దున్నుంచి తలుపులు వేసేసే ఉంటాయి కదా. తలుపులన్నీ తీసి ఆ తర్వాత చేతులు కడుక్కొని అప్పుడు ఇలా లోపలికి వచ్చి ముఖానికి క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేస్తాను అనమాట. అసలు డే టైంలో నేను హెల్మెట్ గ్లాస్ వేస్తాను, కానీ నైట్ టైంలో కొంచెం ఆ లైట్స్ అన్నీ కూడా ముఖం మీద పడి కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి, ఇది కొన్ని ఇయర్స్ నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి అసలు నేను నైట్ టైంలో నేను గ్లాస్ వేసుకోను అనమాట. ఇంకా వేసుకోక మొత్తం ముఖం మీద డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అది క్లెన్స్ చేస్తున్నాను అనమాట ఫేస్. వాకింగ్కి వెళ్ళాలి అని అన్నాను కదా, అసలు కన్సిస్టెన్సీగా వెళ్తున్నాను అనమాట. 10,000 స్టెప్స్ వేద్దాము అని
కంపల్సరిగా పొద్దున్న సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నాను. అసలు పడుకునేసరికి ఒక్కొక్కసారి 10:30, 11 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న 5:30కి అంతా వాకింగ్కి వెళ్ళాలి, 6:30 వరకు వాక్ చేయాలి. పొద్దున్న టైంలోనే 5,000-6,000 స్టెప్స్ వేసేస్తే సాయంత్రానికంతా 10,000 స్టెప్స్ ఈజీగా అయిపోతుంది. ఇలా ఏదో ప్లాన్ చేశాను అనమాట. కొన్నిసార్లు ఈ ప్లాన్ నాది వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పొద్దున్నప్పుడు లెగడానికి నాకు ఒళ్ళొంగట్లేదు అనమాట. అందుకని చెప్పి సాయంత్రం ఎక్కువసేపు వాకింగ్ చేస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి కుషన్ కవర్స్ అండి, మీషోలో ఆర్డర్ చేశాను. వాకింగ్ చేసి వచ్చేసిన తర్వాత అనమాట. అసలు ఎంత బాగున్నాయో. నేను ఇవి కాటన్ అనుకున్నాను, కానీ కాటన్ కాదు. కాటన్ కాకపోయినా కానీ ఇవి చాలా పాలిస్టర్ ప్లస్ కాటన్ రెండు కలిసి ఉన్నాయన్నమాట. మెటీరియల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కూడా కొంచెం లైట్ కలర్ కదా. కుషన్స్కి మ్యాక్సిమం ఇలాంటి కవర్స్ వేయడం నేను కూడా యూట్యూబ్ని ఫాలో అవుతానండి చాలా మట్టుకి. అంటే కొన్ని మంచి దానికి మట్టుకే. ఈ కలర్ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది, షేడ్ వైజ్ అన్ని రంగులు ఉన్నాయి కదా అని చెప్పి ఇవి పెట్టాను అనమాట. మొన్న ఆఫర్లో ఉన్నాయి కదా, మీషో 7th ఎప్పటికో ఆఫర్ ఉంది కదా, అప్పుడు పెట్టాను అనమాట. ఒక 6-7 డేస్కి వచ్చినాయి ఇవి. మొత్తం 5 కవర్స్ నాకు ఎంత పడింది, 200 బిలో పడినాయి అనమాట. వర్త్ అనిపించింది. వీటికి పక్కన కుచ్చుల్లాగా వచ్చినాయి చూసారా, అవి అయితే నాకు మంచిగా అనిపించింది. ప్లస్ నేను కుషన్స్ వేక్ఫిట్లో తీసుకున్నాను కదా, మొత్తం సెట్ ఆఫ్ 5 అనమాట. జిప్ ఉంటుంది. వేక్ఫిట్లో తీసుకున్నాయి నేను 3 కుషన్సే, కానీ ఇంకా 2 కుషన్స్ తీసుకోవాలి సోఫాలో, ఇండివిజువల్ సోఫాలో పెట్టడానికి అని అనుకుంటున్నాను. చూడాలి. అందుకని చెప్పేసి సెట్ ఆఫ్ 5 తీసుకున్నాను అనమాట. అవి కాకుండా ఇది వచ్చేసి మస్కారా. ఈ మస్కరా నేను 2012 భారతీ ఎక్సాలో జాయిన్ అయ్యాను అనమాట. గ్లోబల్ ట్రీ నుంచి భారతీ ఎక్సాలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం నేను నా లైఫ్లో మస్కరా కొన్నాను. ఈ మస్కరా ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, వాటికి పెట్టుకుంటే మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, కానీ చాలామందికి కూడా తెలవకుండా కూడా ఉంటుంది కదా. ఐ ల్యాషెస్కి పెట్టుకుంటే డార్క్ కలర్లో ఉండి కళ్ళకి మంచి అందాన్ని ఇస్తుందని నా ఒపీనియన్. ఎప్పుడో కొన్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ కొన్నాను అనమాట. ఇది మనం యూస్ చేయకపోతే ఎండిపోతూ ఉంటుంది కదా, నేను అలాగే దాన్ని ఎండబెట్టేశాను. చాలా రేర్గా యూస్ చేసేదాన్ని అనమాట. అప్పట్లో అసలు నాకు ఇలా మేకప్ వేసుకోవాలి, ఇది రాసుకోవాలి, అది రాసుకోవాలి అనేది అస్సలు ఉండేది కాదు. ఇప్పుడైతే ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను కదా, మ్యాక్సిమమ్ అవన్నీ అప్లై చేస్తున్నాను. చాలా ఇప్పటికి చాలా చేంజ్ అయ్యానులేండి. ఇంకా మస్కరా కూడా ఆర్డర్ చేద్దాము, అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయి కదా అంటే ఇది 175కో ఎంతకో వచ్చింది, మెబ్లిన్ వాళ్ళది. మంచిగా అనిపించింది. ఇది నాకు తెలిసి బ్లాక్ కలర్లోనే ఉంటుంది అనుకుంటా, మరి వేరే కలర్స్లో కూడా ఉంటాయేమో నాకు తెలియదు, కానీ ఎందుకో మస్కరా కూడా కొనుక్కోవాలి అని అనిపించి ఇంకా ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఇమీడియట్గా వచ్చేస్తుంది అని అనుకున్నాను, కానీ ఇమీడియట్గా రాలేదు. ఇది కూడా ఒక 4-5 డేస్కి వచ్చిందనమాట అమెజాన్ నుంచి. కానీ ఏం చెప్పాలంటే మంచిగా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఉందేమో ఇందులో అని అనిపించింది నాకు. చాలామంది మస్కరా అంటే తెలిసే ఉంటుంది, కాకపోతే నేను కొత్తగా ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి. ఇలాంటివి నేను అస్సలు వాడేదాన్ని కాదు, ఇప్పుడు కూడా అసలు వాడనా. ఇది నేను ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒకటి ఆల్రెడీ ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాను, అది ఆల్రెడీ పాడేశాను. ఇదన్నా వాడనో, ఇది వాడాలి కంపల్సరిగా, నేను ఇలాగే అనుకుంటా ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట. ఇది నేను లాస్ట్ టైం కొన్నది స్ట్రైట్ నాజిల్ లాగా ఉంది, కాకపోతే ఇది యూ షేప్ ఉంది కాబట్టి చూడాలి అప్లై చేసిన తర్వాత. నేను ఎప్పుడన్నా అప్లై చేస్తే అందులో మీకు చూపిస్తానండి. చెప్పాను కదా, ఇది మెబ్లిన్ వాళ్ళది హైపర్ కర్ల్ ఏదో ఉంది చూసారా.
వాకింగ్ సాయంత్రం అప్పుడు చేసేసరికి చాలా టైం అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి 10-15 వరకు కూడా చేస్తాను. ఎందుకంటే కంపల్సరీగా 10,000 స్టెప్స్ వెయ్యాలి అని అనుకున్నాను కాబట్టి లేట్ అవుతుంది బాగా పడుకునేటప్పటికి కూడా. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే డే టైంలో అస్సలు డిష్ వాషర్ ఆన్ చేయట్లేదు. నైట్ టైంలోనే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డిష్ వాష్ లోడ్ చేసి ఆన్ చేస్తున్నాను. కంపల్సరిగా అది 1.5 అవర్ రన్ అవుతుంది అనమాట. అది ఆఫ్ చేసిన తర్వాత కానీ పడుకోవట్లేదు. అలా 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 ఒక్కొక్కసారి 11:30, 11:45 ఇలా కూడా అయిపోతుంది. నేను ఈ మధ్యన ఒక ఫిబ్రవరి నుంచి అనుకోండి, అప్పటి నుంచి నైట్లో కంపల్సరీగా నేను సీరం అప్లై చేసుకుని పడుకుంటున్నాను అనమాట ఫేస్కి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. చాలా బాగుంది. సో ఇలాగే జుట్టుకు కూడా ఏమన్నా స్ట్రెయిట్గా ఉంటే బాగుండును అని చాలాసార్లు అనుకుంటాను. ప్లమ్ చూడాలి ఎలా నడుస్తుంది ఏంటి అనేది. కాకపోతే కోకోనట్ మిల్క్ ఉంటుంది కాబట్టి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అందులో నుంచి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను యూస్ చేయడము. సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ కర్ల్స్ కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. అది పోవడం నాకు తెలిసి సాధ్యం కాదేమోలేండి. కాకపోతే డబ్బులు చాలామంది ఖర్చు పెట్టి కర్ల్స్ తెచ్చుకుంటారు. నేను అదొక్క సాటిస్ఫాక్షన్ తప్ప ఇంకేం సాటిస్ఫాక్షన్ లేదు. పైనంతా సాఫ్ట్గా ఉంటుంది, వెనకాలే కర్ల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను చిన్న చిన్నగా క్లిప్స్ పెట్టుకుంటాను అనమాట. నాది జుట్టు చాలా చిన్నగా ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు కట్ చేపిస్తాను. ఈ కర్ల్స్ నాకు ఇష్టం లేక ఈ మధ్యన అయితే ఒక్కొక్కసారి చాలా కట్ చేపించేసుకుంటాను. కానీ ఇప్పుడు ఇంకా కట్ చేపించుకోవద్దు అని అయితే డిసైడ్ అయ్యాను. సో జుట్టును కూడా మంచిగా మెయింటైన్ చేద్దాము అని చెప్పి ఈ మధ్యన ప్రతి వారము హెన్నా పెట్టుకుంటున్నాను. దట్టు బీట్రూట్ రసము అలాగే టీ పొడి, ఈ 2 బీట్రూట్స్ అండ్ టీ పొడి మరక పెట్టేసి ఆ రసంలో నేను హెన్నా పౌడర్ కలుపుతున్నాను అనమాట. సో ఇలా జుట్టుకు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాను. హెల్దీ ఫుడ్ తినటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. హెల్దీ ఫుడ్ తింటే జుట్టు హెల్త్, మన నెయిల్స్తో సహా అన్నీ మంచిగా ఉంటాయంట మనం హెల్దీగా తింటే. సో ఇలా ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇలా గడిచిందండి. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని ఇక్కడ అక్కడ అలా ఇలా చేస్తూ ఉంటాను. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.